హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ టెక్ వర్స్. ఇప్పుడు మనం ఈ వీడియోలో రియల్మీ P4 Pro, వివో T4 Pro అలాగే ఐక్యూ నియో 10కు సంబంధించిన కంప్లీట్ స్పెసిఫికేషన్స్ కంపారిజన్ అయితే చూద్దాం. ఇప్పుడు ఈ వీడియో నేను అక్టోబర్ 6వ తారీఖు రికార్డ్ చేస్తున్నాను. నేను రికార్డ్ చేస్తున్న టైంకి ఈ ఫోన్ల ప్రైజెస్ అయితే మీకు ఇక్కడ స్క్రీన్ మీద వేస్తాను చూడండి. ఇప్పుడు మనం వీటి కంపారిజన్ అయితే చూద్దాం. ముందుగా ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ మూడింటిలో నాకు మంచిగా అనిపించింది రియల్మీ P4 Pro. ఇది 8+128GB వేరియంట్ 23,000కి వస్తుంది. ఇక్కడ ఇది చాలా మంచి స్పెసిఫికేషన్స్తో వస్తుంది. మిగిలిన రెండు ఐక్యూ నియో 10R 25,000కి, వివో T4 Pro ఫోన్ ఇది 28,000కు ఇలా ఉంది. ఈ వివో T4 Pro ఫోన్ మాత్రం 25,000 దగ్గర వస్తేనే మాత్రం కన్సిడర్ చేయండి. 28,000కి అయితే ఇది వర్త్ ఫర్ మనీ ప్రోడక్ట్ అయితే కాదు. కాబట్టి ఇక్కడ నేను రియల్మీ P4 Pro ఫోన్కి ఒక పాయింట్ ఇస్తాను. అలాగే ఇప్పుడు మనం డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే మూడు ఫోన్స్ డిజైన్స్ చాలా బాగున్నాయి. ఇవి ప్లాస్టిక్ ఫ్రేమ్స్తోనే వస్తున్నాయి. బ్యాక్ రియల్మీ P4 Pro ఫోన్ ఇది ఫ్రంట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొడక్షన్తో వస్తుంది. IP65 అండ్ 66 రేటింగ్తోనే వస్తుంది. ఇందులో IP68 కంప్లీట్ డస్ట్ అండ్ రెసిస్టెన్స్ అయితే లేదు. వివో T4 Pro ఫోన్లో ఫ్రంట్ డైమండ్ సీల్ గ్లాస్ ప్రొడక్షన్ ఉంటుంది. అలాగే IP68 అండ్ IP69 కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్తో వస్తుంది. దీంట్లో MIL 810H మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఐక్యూ నియో 10R గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో IP65 రేటింగ్ మాత్రమే ఉంది. ఈ మూడింటిలో బిల్డ్ క్వాలిటీ పరంగా వివో T4 Pro ఫోన్కి ఒక పాయింట్ ఇస్తాను. ఇప్పుడు డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్లయితే రియల్మీ P4 Proలో 6.8 ఇంచెస్ 1.5K క్వాడ్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే ఉంటుంది. 144 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 6500 nits పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. HDR10+కు సపోర్ట్ చేస్తుంది. ఇది ఒక 10-bit ప్యానల్తో వస్తుంది. అలాగే వివో T4 Proలో 6.77 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ క్వాడ్ కర్వ్డ్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 5000 nits పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. HDR10+కు సపోర్ట్ చేస్తుంది. దీంట్లో కూడా 10-bit ప్యానల్. అలాగే ఐక్యూ నియో 10R ఫోన్లో చూసుకున్నట్లయితే 6.78 ఇంచెస్ 1.5K ఫ్లాట్ AMOLED డిస్ప్లే ఉంటుంది. 144 Hz రిఫ్రెష్ రేట్కు సపోర్ట్ చేస్తుంది. 4500 nits పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. HDR10+కు సపోర్ట్ చేస్తుంది. ఇది కూడా ఒక 10-bit ప్యానల్. ఈ మూడింటిలో డిస్ప్లే పరంగా రియల్మీ P4 Pro ఫోన్కి అలాగే ఐక్యూ నియో 10R ఫోన్కి ఒక్కొక్క పాయింట్ ఇస్తాను. ఎందుకంటే ఇవి ఈ మూడు ఫోన్లలో అన్ని స్పెసిఫికేషన్స్ మంచిగా ఉన్నా కూడా ఈ రియల్మీ P4 Proలో ఐక్యూ నియో 10Rలో 1.5K డిస్ప్లే ఉంటుంది కాబట్టి. ఇప్పుడు ఆడియో గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ మూడు ఫోన్లలో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. డాల్బీ అట్మాస్కు అయితే ఇది ఏ ఫోన్లో మాత్రం సపోర్ట్ ఉండదు. కాబట్టి ఇక్కడ ఆడియో పరంగా మూడింటికి ఒక్కొక్క పాయింట్ ఇస్తాను. ఇప్పుడు పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే రియల్మీ P4 Pro ఫోన్లో స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ ఉంటుంది. 2.8 GHz క్లాక్ స్పీడ్ ఉంటుంది. అలాగే హైపర్ విజన్ AI చిప్ ఉంటుంది. అంటే ఇది గేమ్స్లో హెల్ప్ అవుతుంది. మనకు అడిషనల్గా ఫ్రేమ్స్ అయితే యాడ్ చేసి మంచిగా గేమ్స్ అండ్ డిస్ప్లేలో హెల్ప్ చేస్తుంది. అలాగే వివో T4 Pro ఫోన్లో స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ ఉంటుంది. దీనికి 2.8 GHz క్లాక్ స్పీడ్ ఉంటుంది. ఐక్యూ నియో 10R ఫోన్లో స్నాప్డ్రాగన్ 8S Gen 3 ప్రాసెసర్ ఉంటుంది. దీనికి 3 GHz క్లాక్ స్పీడ్ ఉంటుంది. ఈ మూడింటిలో పర్ఫార్మెన్స్ పరంగా నేను ఐక్యూ నియో 10R ఫోన్కి వెళ్ళిపోతాను. ఇక్కడ దానికి ఒక పాయింట్ ఇస్తాను. ఇప్పుడు ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే రియల్మీ P4 Pro ఫోన్లో LPDDR4X ర్యామ్, UFS 3.1 స్టోరేజ్ ఉంటుంది. వివో T4 Pro ఫోన్లో LPDDR4X ర్యామ్, UFS 2.2 స్టోరేజ్ ఉంటుంది. ఐక్యూ నియో 10R ఫోన్లో LPDDR5X ర్యామ్, 128GB వేరియంట్, UFS 3.1కు సంబంధించింది ఉంటే 256GB వేరియంట్, UFS 4.1కు సంబంధించింది ఉంటుంది. కాబట్టి ర్యామ్ అండ్ రోమ్ పరంగా నేను ఇక్కడ ఐక్యూ నియో 10Rకి ఒక పాయింట్ ఇస్తాను. ఇప్పుడు బ్యాటరీ గురించి మాట్లాడుకున్నట్లయితే రియల్మీ P4 Pro ఫోన్లో 7000 mAh బ్యాటరీ ఉంటుంది. 80 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 10 watts
రివర్స్ వైడ్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది, బైపాస్ ఛార్జింగ్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఇప్పుడు వివో T4 Pro ఫోన్లో 6500 mAh బ్యాటరీ, 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది, 7.5 వాట్ రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది, బైపాస్ ఛార్జింగ్ ఆప్షన్ కూడా ఉంటుంది. iQOO Neo 10R ఫోన్లో 6400 mAh బ్యాటరీ ఉంటుంది, 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది, 7.5 వాట్ రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది, బైపాస్ ఛార్జింగ్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఈ మూడింటిలో బ్యాటరీ పరంగా అన్ని బాగున్నా కూడా కొద్దిగా రియల్మీ P4 Pro ఫోన్లో మంచిగా అడిషనల్గా 7000 mAh బ్యాటరీ ఉంది కాబట్టి నేను ఈ బ్యాటరీ పరంగా రియల్మీ P4 Proకి ఒక పాయింట్ ఇస్తాను. ఇప్పుడు కెమెరాల గురించి మాట్లాడుకున్నట్లయితే రియల్మీ P4 Pro ఫోన్లో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సోనీ IMX896 సెన్సార్ ఉంటుంది, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. రేర్ 4K 60 FPS లో వీడియోస్ ని రికార్డ్ చేసుకోవచ్చు, 4K 30లో HDR వీడియోస్ ని కూడా రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది, దీంట్లో కూడా 4K 60 FPS లో వీడియోస్ ని రికార్డ్ చేసుకోవచ్చు. వివో T4 Pro ఫోన్ లో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సోనీ IMX882 సెన్సార్ ఉంటుంది, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కి సపోర్ట్ చేస్తుంది, 50 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ ఉంటుంది, ఇది కూడా సోనీ IMX882 సెన్సార్, దీనికి కూడా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంటుంది, దీంట్లో 4K 30 FPS లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. iQOO Neo 10R లో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది, సోనీ IMX882 సెన్సార్, ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కి సపోర్ట్ చేస్తుంది, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది, ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది, దీంట్లో 4K 30 FPS లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను మెయిన్ కెమెరా పరంగా రియల్మీ P4 Pro ఫోన్ కి ఒక పాయింట్ ఇస్తాను. ఇక్కడ రియల్మీ P4 Pro లో 896 సెన్సార్ ఉంటే ఈ రెండు ఫోన్లలో IMX882 సెన్సార్ ఉంటుంది. మెయిన్ కెమెరా పరంగా చూసుకున్నట్లయితే రియల్మీ P4 Pro కి ఒక పాయింట్ ఇచ్చినా కూడా ఓవరాల్ గా కెమెరా డిపార్ట్మెంట్ లో చూసుకున్నట్లయితే అన్నిట్లో బాగున్నది ఈ వివో T4 Pro ఫోన్. ఇందులో మెయిన్ కెమెరా బాగుంటుంది, టెలిఫోటో లెన్స్, పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ ఉంటాయి, ఫ్రంట్ కెమెరా కూడా చాలా బాగుంటుంది. కాబట్టి నేను ఇక్కడ కెమెరా పరంగా ఈ వివో T4 Pro ఫోన్ కి ఒక పాయింట్ ఇస్తాను. ఇప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ అప్డేట్ పాలసీ గురించి మాట్లాడుకున్నట్లయితే రియల్మీ P4 Pro లో రియల్మీ UI 6 ఆండ్రాయిడ్ 15 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది, 3+4 years అప్డేట్స్ ఇస్తున్నారు. అలాగే వివో T4 Pro ఫోన్ లో FunTouchOS 15 ఆండ్రాయిడ్ 15 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది, 4+6 years అప్డేట్స్ ఇస్తున్నారు. iQOO Neo 10R ఫోన్ లో FunTouchOS 15 ఆండ్రాయిడ్ 15 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది, ఇది 3+4 years అప్డేట్స్ ఇస్తామని చెప్తున్నారు. ఇక్కడ అప్డేట్స్ పరంగా చూసుకున్నట్లయితే వివో T4 Pro అహెడ్ గా ఉంది, 4+6 years అప్డేట్స్ ఇస్తున్నారు. కాబట్టి దీని పరంగా నేను ఈ వివో T4 Pro ఫోన్ కి ఒక పాయింట్ ఇస్తాను. ఇప్పుడు ఐఆర్ బ్లాస్టర్ NFC ల గురించి మాట్లాడుకున్నట్లయితే ఐఆర్ బ్లాస్టర్ ఈ మూడింటిలో ఉంటుంది, NFC మాత్రం ఈ మూడింటిలో ఉండదు. అలాగే వైఫై 6, బ్లూటూత్ 5.4 వర్షన్ తో ఇవి మూడు ఫోన్లు వస్తున్నాయి. ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది, వీటి పరంగా ఏం ప్రాబ్లం లేదు. అలాగే ఇప్పుడు 5G బ్యాండ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే రియల్మీ P4 Pro ఫోన్ లో 9 5G బ్యాండ్స్ ఉంటాయి, వివో T4 Pro లో 11 5G బ్యాండ్స్ ఉంటాయి. అలాగే iQOO Neo 10R ఫోన్ లో 10 5G బ్యాండ్స్ ఉంటాయి. ఈ మూడింటిలో ఈ వివో T4 Pro లో 11 5G బ్యాండ్స్ ఉన్నాయి కాబట్టి ఒక పాయింట్ వివో T4 Pro ఫోన్ కి ఇస్తాను. ఈ మూడు ఫోన్స్ USB 2.0 పోర్ట్ తోనే వస్తున్నాయి, ఎల్గాటో లాంటివి అయితే ఏవి కనెక్ట్ చేసుకోలేదు. మరి ఇప్పుడు ఈ మూడింటిలో ఏది కొనుక్కోవాలి అన్న దాని గురించి మాట్లాడుకున్నట్లయితే మీరు గేమ్స్ ఎక్కువగా ఆడతారు అన్నట్లయితే కళ్ళు మూసుకొని మీరు iQOO Neo 10R ఫోన్ కి వెళ్ళిపోండి. ఇక్కడ 8S Gen 3 ప్రాసెసర్, LPDDR5X RAM, UFS 3.1 అండ్ UFS 4.1 ఇవి చాలా మంచిగా మ్యాటర్ చేస్తాయి. అందులో 1.5K డిస్ప్లే ఉంటుంది, 6400 mAh బ్యాటరీ ఉంటుంది కాబట్టి అంతా చాలా బాగుంటుంది. మీరు గేమ్స్ కు వెళ్ళాలనుకుంటే iQOO Neo 10R ఫోన్ తీసుకోండి. ఒకవేళ మీ ప్రయారిటీ ఫస్ట్ ప్రయారిటీ కెమెరా కోసం అనుకోండి, వివో T4 Pro ఫోన్ ని తీసుకోండి.
ఇందులో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సోనీ ఐమాక్స్ 882 సెన్సార్, 50 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్, ఇది సోనీ ఐఎంఎక్స్ 882 సెన్సార్. ఈ రెండింటికి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంటుంది. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఇవి ఓవరాల్ గా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తాయి. ఇందులో కూడా అన్ని బాగుంటాయి. డిస్ప్లే కానీ, ప్రాసెసర్ కానీ, బ్యాటరీ కానీ చాలా బాగుంటాయి. మీరు ఫస్ట్ ప్రయారిటీ కెమెరాస్ అనుకుంటే వివో T4 Pro ఫోన్ కి వెళ్ళిపోండి. ఒకవేళ మీరు మూవీస్, ఆన్లైన్ లో వీడియోస్, ఇలా యూట్యూబ్ కంటెంట్ ఎక్కువగా చూస్తారు అని అనుకుంటే మాత్రం రియల్మీ P4 Pro ఫోన్ కి వెళ్ళిపోండి. ఎందుకంటే ఇందులో 1.5K క్వాడ్ కవర్ AMOLED డిస్ప్లే ఉంటుంది. 6500 nits పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. HDR10+ కు సపోర్ట్ చేస్తుంది. 10-bit ప్యానెల్, అలాగే దీంట్లో 7000 mAh బ్యాటరీ ఉంటుంది. కాబట్టి మీరు దీనికి వెళ్ళిపోండి. ఇక్కడ ఐకునియో 10R కూడా దీనికి కాంపిటీషన్ ఇస్తుంది. కానీ ఇక్కడ మనకి ఏంటి అంటే ఐకునియో 10R ఫోన్లో 6400 mAh బ్యాటరీ మాత్రమే ఉంటుంది. మనకు కంటెంట్ వాచ్ చేస్తున్నప్పుడు కొద్దిగా బ్యాటరీ ఎక్కువగా రావాలి కాబట్టి ఈ 7000 mAh బ్యాటరీ, అలాగే మంచి డిస్ప్లే ఉన్న రియల్మీ P4 Pro ఫోన్ కి వెళ్ళిపోండి. చెప్పాను కదా, గేమర్స్ అయితే ఐకునియో 10R ఫోన్, కెమెరా కోసం అయితే వివో T4 Pro, అలాగే కంటెంట్ వాచెస్ అనుకుంటే రియల్మీ P4 Pro ఫోన్స్. ఈ మూడింట్లో ఇవి తీసుకోవచ్చు. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇలాంటి కంపారిజన్ వీడియోస్ ఇంకా వేటి మీద చేయాలి అన్నది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ బై బై నౌ.